ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి 6 గ్యారంటీల అమలుపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ మెంబర్షిప్ కన్వీనర్ మన్ని క్రిషాంక్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఓటు నమోదు, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయన్నారు. అయితే ఈ నెల 31న కంటోన్మెంట్ లో జరగనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని మన్ని క్రిషాంక్ తెలిపారు. బాలం రాయ్ క్లాసిక్ గార్డెన్ లో జరగనున్న ఈ కార్యక్రమంలో 7 వార్డులు డివిజన్ బూత్ స్థాయి నాయకులు కూడా పాల్గొంటారని అన్నారు. ఏదైతే ఎక్సర్సైజ్ మొదలు కానుందో జూన్ 24 నుంచి జూలై 15 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో, బీహార్లో, తమిళనాడులో జరిగిన దగ్గర చాలా కూడా వార్తలు చూసినాం. 95 లక్షలు పశ్చిమ బెంగాల్లో పోవడం, సుమారు 52,000 కేవలం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారి నియోజకవర్గంలో ఎస్ఐఆర్తో పోవడం. మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఎస్ఐఆర్ చేపడుతున్నప్పుడు ఖచ్చితంగా బూత్ స్థాయిలో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ డూప్లికేట్ ఓట్లు ఉన్నాయో, ఎక్కడ ఓట్లు ఎన్రోల్ చేయాలో, ఎక్కడ సామాన్యులకు వాళ్ళ ఓటు తొలగించకుండా వాళ్ళకు అన్యాయం జరగొద్దో ఈ అంత ప్రక్రియలో యాక్టివ్గా ఉండాలని, మరీ ముఖ్యంగా కంటోన్మెంట్ విషయం మీద, ఎందుకంటే కంటోన్మెంట్ బోర్డులో ఇప్పటికే 38,000 ఓట్లు తొలగించారు. మరి అది కూడా ఏమన్నా ఎస్ఐఆర్లో తీసుకొని వస్తారా అని అప్రమత్తంగా ఉండడానికి కూడా ఒక ప్రయత్నం మేము బీఆర్ఎస్ తరఫున, ఎందుకంటే రసూల్పురా కానివ్వండి, అన్నానగర్ కానివ్వండి, చిన్న కమేలా, పెద్ద కమేలా కానివ్వండి, 108 బజార్ కానివ్వండి, ఆదర్శ్ నగర్ వరకు అలా ఎన్నో ఏరియాస్ ఉన్నాయి. కాబట్టి మరి ఎస్ఐఆర్ సర్పంచ్ నుంచి మొదలు పెట్టుకుంటే పార్లమెంట్ వరకు ఒకటే ఓటు అని ఏదైతే ప్రక్రియ జరుగుతుందో ఇవాళ ప్రజల్లో కూడా ఆందోళన ఉన్నది. కాబట్టి కేటీఆర్ గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.